మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనం చిన్న పిల్లల్ని అంటే చాలా కేర్ చేస్తాం, ప్రొటెక్షన్ చేస్తాం. చిన్నప్పటి నుంచి ఎంతో నీట్‌గా పెంచుతాం. ఎందుకంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నది మొదలుకొని పుట్టే బిడ్డ పుట్టే వరకు చాలా కేర్ చేస్తాం. ఆ కేరింగ్ కూడా చాలా బావుంటది. పుట్టాక కూడా చాలా చక్కగా చూస్తాం. ఆ బేబీ ఎప్పుడు పాలెడేటప్పుడు విసుక్కోకుండా అర్ధరాత్రి 12, 1 తెల్లవారు 3 గంటలు అనకుండా చక్కగా లేచి అయ్యో నా బిడ్డకి నేను పాలు పెట్టాలి, వాడు బాగోవాలి, ఫ్యూచర్ బాగోవాలనే ఉద్దేశంతో చేస్తాం. కానీ అదే బిడ్డ మనకొక ఏజ్ వచ్చాక, మనం వృద్ధులమయ్యాక, మనం బాగా ముసలితనం వచ్చాక వాళ్ళని మనం కూడా అర్ధరాత్రులు లేసి ఒరేయ్ బాబు కొద్దిగా దాహం వేస్తుందంటే ఇచ్చేవాళ్ళే లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమ్మకి డబ్బులేసేస్తున్నాం, నాన్నగారికి డబ్బులేసేస్తున్నాం, మేము హ్యాపీగా ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళకి ఎంతో కొంత వేసేస్తున్నాం అకౌంట్లో అనేవాళ్ళే తప్ప, అయ్యో నా తల్లిదండ్రులు నా కోసం చిన్నప్పుడు ఇలా చూశారు, ఇలా చేశారు, వాళ్ళకి నేను దగ్గరుండి ఇలా చేయాలి అని ఒక్కరికి కూడా ఈ కాలంలో లేరు. ఏదో నూటికి ఒక ఇద్దరో ముగ్గురు ఉంటే ఉండొచ్చు, అందరినీ నేను అనలే. కానీ కొంతమంది మాత్రం ఇలానే ఉన్నారు. నా తల్లి ఏం తింటుంది, నా తండ్రి ఏం తింటున్నాడు, లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచించే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఎవరు సొంతంగా నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ మా తల్లి ఏటైంది, తండ్రి ఏటయ్యారు, అయ్యో చిన్నప్పటి నుంచి నన్ను ఎంత బాగా పెంచారే, నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం వాళ్ళ పెంపకం వలన, వాళ్ళ బ్లెస్సింగ్స్ వలనని ఎవరు ఇప్పుడు ఆలోచించే వాళ్ళు లేరు. కానీ అది తలుచుకుంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆ పాత రోజులు తల్లిదండ్రులను ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, అందరూ ఐక్యత కలిగి ఉండడం అవి ఎప్పుడు వస్తాయా అని ఆలోచిస్తున్నాం. ఓకే అంటారా? మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి.